ప్రగతి భవన్ ముంగట ముండ్ల కంచెలు వీకేసి ప్రజాభవన్ ఆరంలో 2 దినాలు ప్రజావాణి సీఎం కాన్వాయ్ల బండ్లు తగ్గించి ట్రాఫిక్ ఆపొద్దని ఆర్డర్ అమ్మలక్కలకు పుక్కట్ల ఆర్టీసీ బస్సు ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచుడు ధర్నా చౌక్ల ధర్నాలకు ఫుల్ పర్మిషన్ అసెంబ్లీలో ప్రతిపక్షాలకు చాలా టైం ఇస్తామని హామీ గిసొంటి ఇంకా కొన్ని ఉన్నాయి ఇవన్నీ ఒక ఎత్తు అయితే కొందరు ఏలువడి ఎట్లుండాలనో మాట్లాడుడు ఇంకో ఎత్తు కొత్త గవర్నమెంట్ కు మంచి సలహాలు ఇస్తున్నాడు మన గోరేటెంకన్న ఫస్ట్ ఏంటంటే రైతు బంధు ఎట్టి పరిస్థితుల్లో 10 ఎకరాల కంటే ఎక్కువ ఇవ్వద్దని సినిమా యాక్టర్లకు సినిమా హీరోలకు సంపన్న భూస్వాములకు రియల్ ఎస్టేట్ సంపాదించిన వాళ్లకు ఐపీఎస్లకు ఐఏఎస్లకు 2వ తరగతి ఇవ్వటం అనేది అది తప్పని వాజిబే ఎన్నడు పొలంలకు దిగనోళ్లకు ఎకరాలు ఉన్నోళ్ళకు కూడా టింగుమని లక్షల రూపాయల అకౌంట్లో వాడుతున్నాయి. మా దగ్గర 200 ఎకరాల భూస్వామి పేరు చెప్పండి నా శివారు నా పొలం పక్కనే కుటుంబంలో అందరు ఎకరా 20 ఎకరాల వాళ్లకు 200 ఎకరాలకు వస్తుంది. ఇట్లా ఇచ్చుడు కరెక్ట్ కాదు 10 ఎకరాల లోపున్నోళ్ళకే ఇయ్యాలనేది ఎమ్మెల్సీ సార్ సవాలు. ఇక ఇంకోటి అప్పట్లో కోదండరాం సార్ అరెస్ట్ చేసిన ముచ్చట అవినీతి లేని ప్రొఫెసర్ సారు పాదాల వెంట నడిచిన ప్రొఫెసర్ ఇల్లు కిటికీలు లోపల కుడతారు మన వాళ్ళు ఇది అధికారుల బలుపు భిన్న అభిప్రాయాలు స్పష్టించగలగాల ఒక అరగోపాల్ లాంటి ప్రొఫెసర్ మీద ఊపా కేసు పెట్టినారు. మేధావుల అరెస్టులో ప్రశ్నించేటోళ్ళ మీద కేసులు ఉండొద్దని కోరుతున్నాడు. ఇక ఆఫీసర్లు ఎట్లుండాలో గిట్లా చెప్పిండు. అదృష్టం ఏంటంటే మా గత ప్రభుత్వంలో అధికారిని చూస్తే నాకు భయం ఇది ఇప్పుడు చాలా నిజాయితీ శేషాద్రి గారు వచ్చినాడు టీచర్లు మొత్తం వేస్తే ఏడ్చుకుంటే నా దగ్గర వస్తే మా ఎమ్మెల్యే దగ్గర వస్తే నేను ఏం చేయను ఒక్క ట్రాన్స్ఫర్ అగనట రప్ప నోటిఫికేషన్ వేయాలి పేపర్ లీకులు కానియద్దు అనుకొచ్చిండు. ఖచ్చితంగా టీఎస్పీఎస్సీని సమూలంగా ప్రత్యామ్నాయం గత ప్రభుత్వం ఆ మాటలు గత ప్రభుత్వం మంచిగా లేదు. కొందరు సోనియా గాంధీ మేడాని ఏదేదో అంటున్నారు కదా. నా వ్యక్తిగతంగా సోనియా గాంధీ కూడా అంత నిజాయితీ ఈ తెలంగాణ తల్లి లాంటి నేత అని గుర్తుపెట్టుకోండి అదే ఆ సంస్కారం మనకు ఉండాలి. అటుకెళ్ళి దేశపతి శ్రీనివాస్ సార్ కూడా ఇదే లైన్ లోకి వచ్చిండు. సరే బీఆర్ఎస్ ప్రభుత్వంతో సహా నగరంలో ర్యాలీలను అనుమతించడం లేదు అధ్యక్ష. మీడియా స్వేచ్ఛ కూడా ఉండాలి విమర్శించేటువంటి స్వేచ్ఛ. కవులు కళాకారులు ఉద్యమంలో ముంగట నడిచిన ఇద్దరు కూడా మంచి సలహాలే ఇచ్చిండ్రు. కానీ ఇన్నేళ్ళు ఎందుకు మాట్లాడలేదు సార్లు. పెద్దోళ్ళకి రైతు బంధు ఇవ్వటి 6 ఏళ్ళాయే తలుపులు వలగొట్టి కోదండరాం సార్ అరెస్ట్ చేసి 7 ఏళ్ళాయే మీడియాకు ధమ్కిలు ఇవ్వటి ఏళ్ళకేంలాయే ప్రశ్నించే ధర్నా చౌక్ ఎత్తేస్తుంటే మన సప్పుడే లేకపాయే. మీరు ఇప్పుడు మాట్లాడు కాదు పెద్దల సభలో 2 పెద్దలు ఉన్నారనే ముచ్చటే తెలియదట చాలా మందికి. మొత్తానికైతే కొత్త గవర్నమెంట్ వచ్చినాక 2 ఎమ్మెల్సీ సార్లకు సర్కార్ కు సలహాలు ఇచ్చే ఛాన్స్ వచ్చింది అన్నట్టు.